వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, కాకినాడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దాకారపు విజయ్ కుమార్, రాణి, మార్క్ సాత్విక్. పుట్టినరోజు జరుపుకుంటున్న దాకారపు సెల్సియాకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, రవ్వ మరియ గొరిటీకి ఆరోగ్యం, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి దాకారపు జాన్ మోహన్ రావు, విజయ్ కుమారి, మరియ గొరిటి, అరుణ్ కుమార్, సుమిత, దియా ఆరాధ్య, నిహాన్, ప్రేమ్ కుమార్, వినోదిని, ఆవ్యాన సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మల్లవరపు ప్రకాష్ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు నరిశెట్టి సెబస్తినయ్య, నరిశెట్టి ఇన్నయ్య, మాణిక్యమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వారి కుటుంబంలో చనిపోయిన పూర్వీకుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మల్లవరపు ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 12వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఏలూరు పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాపూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నవారు దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. జొన్నాడ సూర్య, ఉషా, అనిరుద్, అమీరా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అరకు విచారణ, పారుపల్లి మేరీ పద్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ, కళింగపట్నం స్వామిదాస్ భారతీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, ప్రియతం ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అపోస్తులుడైన పునీత యాకోబు గారి ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. పునీత యోహాను గారి యొక్క సహోదరుడు, జబదాయి కుమారుడుగా పిలువబడుతూ ఉన్నటువంటి యాకోబు గారు అపోస్తులలో మొదటి వేద సాక్షి. అనగా క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క విశ్వాసము కొరకు తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రాణమును, తన యొక్క రక్తమును ధారపోసినటువంటి మొదటి పుణ్యాత్ముడు. ఈయన తల్లి శ్రీసభ చరిత్ర ప్రకారము తాను జీవించినటువంటి సమయములో
పాలస్తీనా ప్రాంతములో మరియు స్పెయిన్ దేశములో సువార్త సేవ చేసి అనేక మందిని క్రీస్తు విశ్వాసములో దేవునికి రక్షణలో నడిపించినటువంటి ఆ యొక్క విశ్వాస విధానాన్ని తల్లి శ్రీసభ తన యొక్క చరిత్రలో లిఖించి ఉన్నది, భద్రపరిచి ఉన్నది. ఈ పునీతుని యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నటువంటి మనము పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మన యొక్క జీవితంలో క్రీస్తు విశ్వాసమునకు మనము సాక్షిగా జీవించడానికి ప్రత్యేకముగా పిలువబడుతూ ఉన్నాం. సాక్షిగా జీవించడం అనగా క్రీస్తు వలె ఇతరులకు సేవకులుగా మారడం, మార్చబడటం అనున్నటువంటి విషయాన్ని ఈనాడు ప్రత్యేకముగా స్మరించుకోబోతూ ఉన్నాం. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత యాకోబు గారి యొక్క ప్రార్థన సహాయముతో మనందరము కూడా మన యొక్క జీవితంలో మనము ఎదుర్కొన్న కష్టములు, బాధలు, ముఖ్యముగా క్రీస్తు బిడ్డలుగా జీవించినటువంటి సమయంలో మనకు కలుగునటువంటి నష్టములు, సమస్యలు, బాధలు వీటన్నిటినీ ప్రభునికి సమర్పిస్తూ ధైర్యము మనము వహించి మన యొక్క జీవితములో మన యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ దానికి సాక్షిగా మనము జీవించడానికి కావలసిన అనుగ్రహాల కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పునీత పౌలు గారు ఈనాటి మొదటి పట్టణములో చెప్తున్న రీతిగా మనందరము కూడా ఆధ్యాత్మిక సంపద గల మట్టి పాత్రల వంటి వారము. అపోస్తులుల యొక్క విధానమును గూర్చి ఈ యొక్క వాక్యము వివరిస్తూ ఉన్నప్పటికీ మన జీవితంలో, సాధారణ క్రైస్తవులందరి యొక్క జీవితంలో ఇది వాస్తవము. ఈ మట్టి పాత్రలు పగిలిపోకుండా మనము పొందిన క్రీస్తు విశ్వాసం అనే, క్రీస్తు రక్షణ అనే సంపదను కాపాడుకుంటూ మనము సాక్షి జీవితాన్ని జీవించడానికి ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ అపోస్తుల బృందములో మొదటి వేద సాక్షిగా రక్తమును ధారవోసి మరణించు భాగ్యమును పునీత యాకోబునకు దయచేసితివి. ఆయన విశ్వాస ప్రకటన ద్వారా నీ శ్రీ సభ బలపడునుగాక. ఆయన విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ నిరంతరము ఆయన కాపుదలలో సురక్షితముగా ఉన్నట్లు కరుణింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మా శరీరములో యేసు మరణమును జీవమును మేము సర్వదా మోయుచుందుము. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడెప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయిచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నది. ఇందువలన మా మత్స్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాసిన వాని యందున్న విశ్వాస పుటాత్మ ఎందునూ కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రత్యుత్తర గీతం అందరూ. కన్నీటితో విత్తెడివారు కన్నీటితో విత్తెడివారు పాటలు పాడుచు పంట కోసుకుందురు. పాటలు పాడుచు పంట కోసుకుందురు. ప్రభువు మనలను యెరూషలేమునకు మరణించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరారా నవ్వి సంతసముతో పాటలు పాడితిమి. అందరూ. కన్నీటితో విత్తెడివారు కన్నీటితో విత్తెడివారు పాటలు పాడుచు పంట కోసుకుందురు. పాటలు పాడుచు పంట కోసుకుందురు. అన్యజాతి వారును ప్రభు వీరికి ఘనకార్యములు చేసెనని పల్కిరి. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతసించితిమి. అందరూ. కన్నీటితో విత్తెడివారు కన్నీటితో విత్తెడివారు పాటలు పాడుచు పంట కోసుకుందురు. పాటలు పాడుచు పంట కోసుకుందురు. ప్రభు ఎండిన ఏరులు వాన నీటితో నిండినట్లుగా మమ్ము మరలా సంపన్నులను చేయుము. కన్నీటితో విత్తెడివారు పాటలు పాడుచు పంట కోసుకుందురు. అందరూ. కన్నీటితో విత్తెడివారు కన్నీటితో విత్తెడివారు పాటలు పాడుచు పంట కోసుకుందురు. పాటలు పాడుచు పంట కోసుకుందురు. ఏడ్చుచు విత్తుటకు విత్తనములెత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పనలతో తిరిగి వత్తురు. అందరూ. కన్నీటితో విత్తెడివారు కన్నీటితో విత్తెడివారు పాటలు పాడుచు పంట కోసుకుందురు. పాటలు పాడుచు పంట కోసుకుందురు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు. ఒక దినమున జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబెలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా.
కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా అపోస్తులుడైన పునీత యాకోబు గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. యాకోబు గారు పునీత యోహాను గారి యొక్క సహోదరుడు. ప్రభుని యొక్క శిష్యులలో మొదటిగా పిలువబడిన శిష్యులలో వీరు ఒకరుగా ఉంటూ ఉన్నారు. ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అపోస్తులలో ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు యాకోబు గారితో పాటు పేతురు, యోహాను ఈ ముగ్గురిని అనేక సందర్భాలలో ప్రత్యేకముగా ఆయన తనతో తీసుకుని వెళ్ళినటువంటి సమయాలను, విషయాలను మనము సువిశేషములో చదువుతూ ఉన్నాం. ముఖ్యముగా జైరుసు కుమార్తె మరణించినటువంటి సమయములో ప్రభు వీరి ముగ్గురిని మాత్రమే తనతో తీసుకుని వెళుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన తన యొక్క దివ్య రూపమును ధరించినప్పుడు పర్వతముపై ఏకాంతముగా ప్రార్థనలో ఉండినప్పుడు, దివ్య రూపమును ధరించినప్పుడు ఈ ముగ్గురు కూడా ఆయనతో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా గెత్సెమని తోటలో మహా ఆవేదన చెందుతూ ఉన్నటువంటి సమయములో దేవుని యొక్క శక్తి, అనుగ్రహము తనను బలపరచుటకు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఘడియలో ప్రభు ఈ ముగ్గురిని కూడా తనతో ఉంచినటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉన్నాం. కాబట్టి యాకోబు గారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అపోస్తుల యొక్క విధానములో కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన తల్లి శ్రీసభ ప్రకారము పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములో చదువుతూ ఉన్నటువంటి విధానం ప్రకారము అగ్రిప్ప అను హేరోదు యొక్క రాజు వలన అతడు వేదసాక్షి మరణాన్ని పొందవలసినటువంటి విషయాన్ని మనము చదువుతూ ఉన్నాం. అనగా అపోస్తులలో మొట్టమొదటిగా ప్రభు మరణించి ఉత్థానమై మోక్షానికి వెళ్ళిన కొన్ని సంవత్సరాలలోనే యూదులను సంతోషపెట్టడానికి అగ్రిప్ప రాజు యూదులను సంతోషపెట్టడానికి ఈయనను చెరసాలలో బంధించి వారిని మరింతగా మన్నన పొందడానికి ఆయనను చంపించి వేయడము మనం అపోస్తుల కార్యములు చదువుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రభుని యొక్క అపోస్తులు తమ యొక్క జీవితములో ఏ విధంగా ఎన్నిక చేయబడి, ఏ విధమైనటువంటి స్వభావములో వారు ఏర్పాటు చేయబడి క్రీస్తు ప్రభుని యొక్క సందేశాన్ని, అనగా ఆయన జనన, మరణ, పునరుత్థాన, మోక్షారోహణ, ఆ యొక్క చరిత్రను, సువార్తను, పాప క్షమాపణ విధానాన్ని ఈ లోకములో ప్రకటించినటువంటి ఆ విషయాలను ప్రత్యేకముగా స్మరిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథము, ముఖ్యముగా సువార్త ద్వారా ప్రభు యేసుని యొక్క విధానమును ప్రత్యేకముగా తన శిష్యులు, తనను వెంబడించువారు, తన ఆలోచనలో, తన ధోరణిలో, తన యొక్క విధానములో జీవించడానికి ముందుకు వస్తూ ఉన్నటువంటి వారు, అనగా సువార్త విని సువార్త ప్రకారము జీవించడానికి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉండాలో ప్రభు ప్రత్యేకముగా ఈనాడు బోధిస్తూ ఉన్నాడు. ఇది ముందుగా అపోస్తులుల యొక్క స్వభావానికి, అపోస్తులుల యొక్క విధానానికి అన్వయిస్తూ ఉన్నప్పటికీ క్రైస్తవులమైన మనందరికీ కూడా
ఈ యొక్క సత్యము వాస్తవముగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. మనిషి కుమారుడు సేవించుటకు గాని సేవించబడుటకు రాలేదు అన్నటువంటి సత్యం. ఈ సత్యములో అపోస్తులు మనందరము కూడా ఐక్యమవడం, భాగం పొందడం అనగా పాత నిబంధన గ్రంథము నుండి ఏ విధంగా దేవుని యొక్క కుమారుడు మెస్సయ్య దేవుని సేవకుడుగా 4 గీతాల ద్వారా యెషయా ప్రవక్త బహిర్గతము చేశాడు అనగా దేవుని యొక్క కుమారుడు మెస్సయ్య దేవుని సేవకుడుగా ఏ విధంగా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడో ఆ విధముగానే తన యొక్క జీవితాన్ని ప్రభు ఆయన అర్థం చేసుకొని దానిని తన జీవితంలో నిరూపణ చేయడానికి అనగా జీవించడానికి ఆయన నిరంతరము కూడా ఆయన ప్రయాసపడి ఉన్నాడు. ఈ విధమైనటువంటి విధానమే మనకు పునీత పౌలు గారి ద్వారా మనకు బహిర్గతం చేయబడుతూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయములో 6వ వచనం నుండి 11వ వచనములో చెప్పినటువంటి మాటలు ఏ విధంగా మన యొక్క జీవితాన్ని క్రీస్తుని యొక్క స్వభావములో, క్రీస్తుని యొక్క విధానములో, క్రీస్తుని యొక్క ఆలోచన ధోరణిలో ఏర్పాటు చేయాలో, తద్వారా మనము ఏ విధంగా క్రీస్తునకు అంగీకారమై దేవునికి తగినటువంటి విధానములో జీవించగలము మనము చదువుతూ ఉన్నాం. 6వ వచనము నుండి ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకుని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. ఆయన తనను తాను రిక్తును చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జీవించను. ఈ విధంగా మానవ మాతృడుగా జన్మించి జీవించినటువంటి క్రీస్తు శిలువ మరణము వరకు తనను తాను దేవుని చిత్తానికి లోబరుచుకొని అన్ని నామముల కంటే ఘనమైనటువంటి, అన్ని అంతస్తుల కంటే ఘనమైనటువంటి అంతస్తును పొంది ఉన్నాడు. ఈ యొక్క ఏర్పాటునకు దేవుని చిత్త ప్రకారము ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఏర్పాటునకు మనందరము కూడా మన శిరస్సును వంచి మోకాళ్ళు వంచి నమస్కరించవలసినటువంటిది అని పౌలు గారు అంటూ ఉన్నారు. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకములందరి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. కాబట్టి సేవకుడుగా జీవించడం క్రీస్తు తన యొక్క జీవితములో ఆయన తన యొక్క జీవిత విధానములో నిరూపించి ఉన్నాడు. ఆయన దానిని నెరవేర్చి ఉన్నాడు. ఈ సేవను గూర్చినటువంటి విషయాలను పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు మనం చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క మెస్సయ్య సేవకుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. అది క్రీస్తు తన జీవితంలో జీవించాడు. దానికంటే ముందుగా సమూయేలు ప్రవక్త ఏ విధంగా దేవుని యొక్క పిలుపుకు ఆయన జవాబు చెప్తూ ఉన్నాడో ఒకసారి మనము వినినప్పుడు మనందరము కూడా ఆశ్చర్యచకితులవుతాం. మన యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి విధానము, ఈ విధమైనటువంటి ఏర్పాటు మనకు అనేక సందర్భాలలో తెలియపరచబడుతున్నది. దేవుని ప్రవక్త ఒక సేవకుడుగా ఆయన తన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము, వెళ్ళి పడుకొనుము, నిన్నెవరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. ఆనతి ఇమ్ము, నేను వింటున్నాను అని ఏలి సమూయేలుతో చెప్పి పంపించవచ్చు. కానీ దేవుని యొక్క సేవకుడు, దేవుని ప్రవక్త, సేవకుడు, సేవ చేయువాడు. యావే దేవుని యొక్క రాజులు కూడా మేము సేవకులమే అనున్నటువంటి ఆలోచనతోనే తమ యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకున్నారు. రాజుల మొదటి గ్రంథములో మనము 3వ అధ్యాయములో అదే 9వ వచనములో సొలొమోను చెప్పినటువంటి మాటలు, కావున ఈ నీ సేవకునకు మంచి చెడ్డలను ఎంచి పరిపాలించే వివేకమును ప్రసాదింపుము, లేదేని నీవు ఎన్నుకొనిన ఈ మహాప్రజను పరిపాలించుట నా తరము కాదు.
నీ సేవకునకు మంచి చెడ్డలు, నేను రాజుని, అధికారమున్నది, అది చేయగలను, ఇది చేయగలను. ఇది మన యొక్క ఆలోచన. కొద్దిగా మనకు ఒక అంతస్తు వచ్చిన వెంటనే కుటుంబంలో కానీ, లేక మనం పనిచేయు చోట కానీ, మనకున్నటువంటి ఈ యొక్క టాలెంట్స్ వలన కానీ, మనము ఏదైనా సాధించగాని, డబ్బు కానీ, వస్తువులు కానీ, వ్యక్తులను కానీ, మనము గర్వముతో ఉప్పొంగి అధికారపూర్వకమైన విధానములో ఇతరులు నాకంటే తక్కువ వారు అన్నటువంటి ఆలోచన మనలను ప్రేరేపించడం వలన మనందరము కూడా ఇతరులపై పెత్తనమును, అధికారమును చలాయించినటువంటి ఈ యొక్క విధానాన్ని ప్రభువు సంపూర్ణముగా కూకటి వేళ్లతో ఆయన పెకలించి వేస్తూ ఉన్నాడు. అపోస్తులులైన, సాక్షాత్తు దేవుని కుమారుడైన ఈ లోకములో సేవకుడు ఈ యొక్క సత్యాన్ని, ఈ మనస్తత్వాన్ని ఈనాడు అపోస్తులుకి ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. వారు జీవించినటువంటి విధానాన్ని మనము తల్లి శ్రీ సభ చరిత్రలో చదువుతూ ఉన్నాం. అందుకే క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యెహోషువ అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నా కుటుంబము యావేను మాత్రమే సేవిస్తాము, యావేకు మాత్రమే పరిచర్య చేస్తాము. ఎందుకంటే మన యొక్క ఆరాధన, మన యొక్క జీవితము ఒక పరిచర్య. అనగా మన యొక్క జీవితము ఈ విధంగా జీవించినటువంటి విధానము, వీటన్నిటిని కూడా మేము ఈ లోకములో జీవిస్తున్నటువంటి విధానం అంతా కూడా దేవునికి చెందినది అన్నటువంటి విషయాన్ని యెహోషువ 24వ అధ్యాయంలో 14వ వచనం మనం చదువుకున్నప్పుడు మనందరము కూడా ఈ సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నాం. సేవ అనగా ఏమిటి? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సేవ అనగా మనము దేవుని, మన సహోదరులను ప్రేమించడమే. మన యొక్క సహోదరులను దేవుని, మన యొక్క ప్రేమను కార్యరూపములో చూపించడమే. కేవలము మన బంధుమిత్రులకు, మన కుటుంబ సభ్యులకు మాత్రమే కాక అవసరములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సేవించి ఆదరించడము ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి విధానం. ఈ విధమైనటువంటి విధానాన్ని ఇదిగో మనందరము కూడా ఈనాడు జీవించడానికి పిలువబడుతూ ఉన్నాం. ఇది అంత సులువైనటువంటిది కాదు, ఎంతో కష్టమైనటువంటిది. ఎందుకంటే మనకు సహజముగా నిరంతరము సైతాను యొక్క ఆలోచన వలన ఈ లోకములో ఇతరులను మనము అధికారపూర్వకమైనటువంటి విధానములో జీవించడానికి ప్రేరేపింపబడుతున్నటువంటి సమయంలో మనము తగ్గించుకొని సేవ చేయడం అనేటటువంటిది మనకు దాదాపుగా అసాధ్యం. ఇదే విషయాన్ని పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో కొరింథీయులకు రాసినటువంటి లేఖలో ఆయన చెప్పినటువంటి మాటలు, మేము మట్టి పాత్రల వంటి మారము, అయితే ఈ మట్టి పాత్రలు సాధారణ మట్టి పాత్రలు కాదు, ఆధ్యాత్మిక సంపద గల మట్టి పాత్రలు. ఆధ్యాత్మిక సంపద అనగా క్రీస్తు రక్షణ, క్రీస్తు సువార్త అనున్నటువంటి సంపద. క్రీస్తు సువార్త, రక్షణ సువార్త కలిగినటువంటి ఈ ఆధ్యాత్మిక సంపద మన యొక్క జీవితంలో ఉన్న సమయంలో మనము మట్టి పాత్రలుగా ఉంటూ ఉన్నాం. అనగా ఎంతో వినయముతో, విధేయతతో ఈ జీవితాన్ని జీవించవలసినటువంటి వారం. ఏ విధంగానైతే మట్టి పాత్ర అనేక విధమైనటువంటి ఆలోచన విధానములో మనము చూసినప్పుడు ఎంతో తేలికపాటి ఒక బరువుకు కానీ, కుదుపుకు కానీ అది వెంటనే పగిలిపోతూ ఉన్నదో, ఆ విధమైనటువంటి ఒక దేవుని యొక్క అనుగ్రహము నింపబడినటువంటి మట్టి పాత్రగా ఉంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క కృప, అనుగ్రహము నిరంతరము కూడా మనలను ఆవరించి ఉన్నది. కాబట్టి అపోస్తులు చెప్తూ ఉన్నటువంటి విధానములో ఇదిగో మట్టి పాత్రలైన మేము క్రీస్తు యొక్క మరణమునకు సాక్షులుగా ఉంటూ ఉన్నాము, ఆయన జీవమునకు ప్రతీకలుగా ఉంటూ ఉన్నాము. ఈ జీవము ఈ లోకములో ప్రకటించబడి అందరూ కూడా దేవుని యొక్క కృపలో ఏర్పాటు చేయబడటానికి మేము ఈ మట్టి పాత్రలను జాగరూకతో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము అంటూ ఉన్నారు. నేను విశ్వసించి కనుక మాట్లాడుతూ ఉన్నాను. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి
మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలదని మాకు తెలియను. ఇది అంతయు మీ కొరకే, ఈ సత్యము కొరకే మేము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ సత్యమునకి జీవించుదాం, సేవకులుగా జీవించుదాం, ప్రేమ సేవకులుగా జీవించుదాం. క్రీస్తు వలె, క్రీస్తు మనస్తత్వములో, దైవ సేవలో ఈ లోకములో జీవించుదాం. సేవ చేయడము అనున్నటువంటిది అవమానము అనేటటువంటి అపోహ, సేవ చేయడము మన యొక్క స్థాయికి తగినటువంటిది కాదు, అది కింది స్థాయి అనున్నటువంటి తప్పుడు అభిప్రాయమును తీసివేసుకొని మనందరము కూడా ఒకరికొకరు సేవకులుగా క్రీస్తు వలె జీవించి ఈ ఆధ్యాత్మిక సంపదను భద్రపరుచుకొని కడన దేవుని యొక్క కృపలో సంతోషముతో ఆ ప్రభునికి అనుగ్రహాన్ని పొందుదాం. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములన్నిటిని కూడా ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ అనంతమైనటువంటి అనుగ్రహము మా యొక్క జీవితములో ఎల్లప్పుడూ కూడా మాకు ఉచితముగా అనుగ్రహిస్తూ మమ్ములను కాచి కాపాడుతూ మా యొక్క పాపములను బట్టి మమ్ములను శిక్షించక మీ ప్రేమ అనుగ్రహమును బట్టి మమ్ములను నిరంతరము కూడా మీ యొక్క విశ్వాసములు ఏర్పాటు చేస్తున్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క సమయములో ప్రత్యేకముగా మేము క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో అపోస్తుల వలె సేవకులుగా మా జీవితాన్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క జీవితములో మేము నిరంతరము ఇతరులకు సహాయపడినట్లు, తద్వారా క్రీస్తు ప్రేమను పంచునట్లుగా మమ్మందరినీ కూడా తీర్చిదిద్దమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతిన సర్వేశునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమల బాప్తిస్మము ద్వారా మాకు పాప విముక్తిని దయచేయుము. నీ సంకల్పానుసారము అపోస్తులందరిలో ప్రప్రథమముగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల పాత్ర నుండి పానము చేసెను. ఆయన ఉత్సవము నాడు మేము అర్పించు ఈ బలి నీకు ప్రీతికరమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుదా యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడను చేయి విడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఎలైన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము.
తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించుదురుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ పునీత యాకోబు గారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చెయ్యు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు వెలుగులు నీలో నింప, పాపో శరణం గావించి ప్రభు వెలుగులు నీలో నింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, అపోస్తులుడును ధన్యజీవినైన యాకోబు విజ్ఞాపన ద్వారా నీ సాయమును మాకు అందించుడు. ఈ పునీతిన ఉత్సవము నాడు నీ పవిత్ర వరములను సంతసముతో స్వీకరించుదుమగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడచుటకు నేర్పించునా యేసయ్యా. రాళ్ళ